హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఫ్రెంచ్ బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మన వీడియోలో చూపించిన విధంగా ఈ ఫ్రెంచ్ బీన్స్ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఇది మనకి పప్పు, సాంబార్, రసం అప్పుడు సైడ్ డిష్గా అయినా బాగుంటుంది. మనం అన్నంలో కూడా కలుపుకునేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాలని యాడ్ చేయాలి. అలాగే ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండుని తీసుకొని ముందు ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓ 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే ఒక 4 మిరియాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు పోపు దినుసుల్ని యాడ్ చేయాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఓ రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసి సన్నగా తరిగిన 1/2 కిలో వరకు బీన్స్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేయాలండి. మనం మధ్య మధ్యలో కలుపుతూ బీన్స్ని బాగా మగ్గించుకోవాలండి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం ముద్దను రెడీ చేసుకున్నాం కదండి. ఆ ఉల్లికారం ముద్దని ఇందులో వేసి ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టుకొని వేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది బీన్స్ కర్రీకి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకొని పూర్తిగా అది బీన్స్ కర్రీలో కలిసిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి బీన్స్ కర్రీ ఇలా రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు మనకి. చాలా టేస్టీగా వస్తుంది బీన్స్ కర్రీ అనేది. మీరు కూడా మన వీడియోలో చూపించిన విధంగా బీన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్దర్ వీడియోస్లో నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.